నేను దంచితే రేపటి రోజు దాన్ని అమ్మమే దంచేస్తాను. అంటే ఇంగు అంటారంట. నేను వినడమే కానీ చూడటం ఏదో కష్టం. గోంగూర నిలువ పచ్చడి ఎలా చేయాలో అది అమ్మ ద్వారా తయారు చేయించి మీకు చూపించాలని వచ్చేసానండి. సో అది ఎందుకు చేస్తున్నాం, ఏంటి, ఎందుకు స్పెషల్ అనేది కూడా మీకు వీడియోలో చెప్తాం. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమా గోంగూర నిలువ పచ్చడికి అన్ని పదార్థాలన్నీ రెడీ రెడీ చేశానండి. ఏమి రెడీ చేసావు చెప్పు. గోంగూర కేజీ గోంగూర తెచ్చాను, ఒలిచి కడిగి ఎండబెట్టాను. మిరపకాయలు 1/4 కేజీ తెచ్చాను, తెల్లగడ్డలు, దానిలో కావాల్సిన వస్తువులన్నీ పెట్టాను. సరే అమ్మా, ఎందుకు ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే మనోళ్ళకి మాట్లాడితే నేర్పిద్దామని. అప్పుడు మా ఇంట్లో ఉద్యోగం చేసినప్పుడు మేము క్వార్టర్స్ లో ఉన్నాము. ఆ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తోటలు వేసుకునేది. ఆ తోటలు ఇవ్వని అన్ని ఇలా చేసుకుంటూ ఉండేది నేను. అవునులేండి, ఈ కాలపు రోజుల్లో నిల్వ ఉండడానికి ఊరగాయలు గాని పచ్చళ్ళు చేసుకోవడానికి కానీ ఎవరికి తెలీదు. ఇలా పెద్దవాళ్ళని అడిగి తెలిసి చేసుకోవడంలోనే మీ పోటోళ్ళకి నేను నేర్చుకుంటున్నా అమ్మ దగ్గర వంటకాలని. నేర్పిస్తామని ఈ రోజు నిల్వ గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. నేర్చుకో. గ్యాస్ అయితే నా చేత వెలిగిస్తున్నారు నాన్నగారు. ఈ నూనెలో ఏం వేస్తున్నామా? మొదటిగా మెంతులమ్మా, మెంతులు వేస్తుందా చూడండి. వేయించుకోవాలా ఇవి? వేగాలమ్మా. ఓకే ఓకే. ఏంటో వాటి పేర్లు కూడా తెలియదు నాకు. అంటే మెంతులు గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వేయించుకుంటున్నారా? దోరలుగా వేయించి మెంతులు, తర్వాత ధనియాలు. అంటే ఇంగు అంటారంట. నేను వినడమే కానీ చూడటం ఏదో ఫస్ట్ టైం. చూడండి, ఇంగు వేస్తున్నాను చూడండి. ఇంకా ఏమేమి ఊరగాయలు చేస్తారు బాబు? టమాటా ఊరగాయ, టమాటాలు తోటేసేవాడం కదా క్వార్టర్స్ లో. ఆ టమాటాలు కోసి ఉప్పేసి ఊరేసి 4-5 రోజులు ఎండేసి ఊరగాయ పెట్టేదాన్ని. అంత పని కదా. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తలేదు నాన్న. నేర్పి మాకనే. ఈ రోజులు ఎక్కడ అట్లాంటి ఊరగాయలు అట్లాంటి టేస్టీగా నేచురల్ గా చేసే వాళ్ళు ఎవరు దొరుకుతున్నారు చెప్పండి. అదే అందుకనే లక్కీగా నువ్వు ఉన్నామా, నీ ద్వారా ఇంకా మా ఫాలోవర్స్ కి కూడా. అవునవును, అందుకనే నాకైతే ఉప్పు మిరపకాయలు, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ ఎప్పుడు ఉండేది మన ఇంట్లో. ఎప్పుడు జడేలు పెట్టి ఉంచుండేది. మామిడికాయ ఊరగాయ, టమాటా ఊరగాయ అన్ని. ఊరగాయ లేనిదే లేదు నా ఇంట్లో. ఇప్పుడు చేయడం ఇప్పుడు ఎందుకనంటే వయసు పోయింది, చేయలేను. ఇదైనా మీకోసం, మనోళ్ళ కోసం. ఇప్పుడంటే చేయలేకో మీకోసం కావాలని అందులో. ఇప్పుడు అది కాక ఈ ముఖ్యంగా చేయడం ఎందుకంటే మనోడు కాలేజీ పోతున్నాడు, ఆయనకి నచ్చలేదంట. అందుకని అందుకే
వాడి కోసం చేస్తున్నానమ్మా. పాట పాడచ్చు కదా. ఏం పాట పాడండి? ఏమ్మా పాడు, మా ఇందాక చదువుతున్నాను. గోంగూర గురించి చేస్తూ గోరింటాకు గురించి భలే పాడింది కదా. ఏం కాదు. వాడదామమ్మా. ఇంకా పచ్చడి పూర్తవుతుందనే వాసన అత్తర కొడుతుందండి. అందుకనేనండి ఇప్పుడు మీరు నన్ను బట్టి ఉండేది అమ్మమ్మనే. అమ్మమ్మ పచ్చడి చేయమ్మంటుండేదా. అందుకో చేసి చేయలేక చేస్తా ఉందా. సరేనమ్మా, ఇంకేం చేస్తాను, చేయాలి తప్పదు. కొంచెం మిరపకాయలు వేసి మసాలా వేసి దంచు. చేతులు ముట్టుకో బాబు, నీ గంటి పెట్టుకో. ఇంకో స్పూన్ అయ్యి. అవును, అది కూడా ఎలా అయ్యి కొంచెం అవును దంచు. ఇంకే బాబు పని బాబు. నేను తెలిస్తే రేపటి అవుతుందని అమ్మ మీద చేస్తాను. అంటే వాళ్ళకి ఫస్ట్ అంతా అలవాటు కదా పాప, వడ్లు అవన్నీ ఇలా దంచుకొని ప్రిపేర్ చేసుకునే వాళ్ళంట అప్పట్లో. కూర్చొని దంచి వడ్లు అన్నం వండుకొని అప్పుడు మీ పెద్దమ్మ లేకపోతే అన్నం పెట్టుకునేది నేను కూర్చొని. అంటే నేను పుట్టేటప్పటికి దంచుడులు అవన్నీ లేవా? చూడండి, ఈ జిమ్లకి యోగాలకి వెళ్ళే బదులు రోజు మార్నింగ్ దంచండి సరిపోద్ది. ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోద్ది. ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, తక్కువే వస్తుంది. అసలు అప్పటికప్పుడుకే కానీ చేసుకుంటే జోన్గా మెత్తగా జారుగా అయిపోద్ది కదా. ఇప్పుడు ఇది చూడు ఎంత బాగుందో, అసలు పచ్చడి లాగా గట్టిగా బాగుంది. అది కడిగి అది పలసని కాటన్ తీసుకుని ఆ కాటన్ లో వేసి 1 గంట 2 గంటలు ఆరబెట్టానమ్మా. ఆరబెట్టి కాబట్టి అలా ఆరబెడితే ఏంటంటే కొద్ది రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటది అనమాట. అంటే రోలు చిన్నది కాబట్టి కొంచెం దంచి పెట్టుకుంటున్నారా? అంతే. దంచితే నీ ఒంటికి బాగా బలం వస్తుంది. చెమటలు పట్టిపోయాయి ఒంట్లో ఉండే చెడ్డ నీరంతా కాచిపోద్ది. బాగా మంచి శక్తి వస్తుందమ్మా. సరేనమ్మంటే కాదు, ఎక్సర్సైజెస్ ఇలాంటివి నేర్చుకోవాలి. అసలు చేస్తుంటే చూసి నేర్చుకునేది కాదు. అది అవసపడు మొత్తానికి నా చేత వంటలు ఏం చేస్తున్నారు. సరేలే, బీటెక్ కాలేజ్కి వెళ్ళే లోపల మా మధ్యలో 2 months ఉంది కదా గ్యాప్. ఈ 2 months లో అన్ని నేర్చేసుకోవాలి. తెల్లగడ్డలు ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు వేస్తారా? చూసుకోబోయేటప్పుడు ఎదిగింది కదా, చాలు కదా అనుకున్నప్పుడు. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి రోకళ్ళు బయట ఉండేది అనమాట పల్లెటూరులో. హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆడుకోవడానికి అప్పుడు పెద్దగా ఏమి ఉండేవి కాదు, చిన్న బుడ్డీలు ఇలాంటివి అనమాట. ఇలాంటి రోకట్లో రకరకాల పువ్వులు ఆకులు వేసి బాగా దంచేవాళ్ళమే. ఆ చెట్టుకాయ ఈ చెట్టు ఆ చెట్టు ఆకు అంతా తెచ్చి పోగేసి రోడ్డుకేసి దంచేవాడు. అది పచ్చడి దంచుకునేది, మేము మసాలా దంచుకునేది. మరి అరిచినా సరే చిన్నప్పుడు వాళ్ళది ఈ ఆటల్లోనే ఉండేది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది.
మొత్తానికి పచ్చడి బాగా కలర్ఫుల్ గా అయిపోయింది. కొంచెం 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 వేసుకొని దంచినట్టున్నారా? మొత్తం పోయిందమ్మా. ఎట్లా దంచుతారమ్మా మీరు? అలా దంచితేనమ్మా ఇలా కావాలన్నావు కదా ఈరోజు. అలాగే అమ్మమ్మ ఏజ్కి వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉంటావో పాప. అంటే అదే దంచడం అయిపోయిందండి. బాటిలకు కూడా పెట్టేస్తున్నాం. మా అసలైన రుచి కారం ఏంటంటే ఆ రుచి పాకం చూపించమంటే చూపిస్తున్నాము. రోట్లో వేసి అన్నము కలిపి ఉంటుంది. ఆ రుచి పాకం పెట్టమన్నారు, తినిపిస్తున్నా. అంటే మా అమ్మ ప్రతిసారి పచ్చడి దంచిన ప్రతిసారి ఈ రోట్లో వేసి కాస్త నెయ్యి కూడా యాడ్ చేస్తుంది అనమాట. అడిషనల్ గా కలిపి తింటుంటే ఉంటదండి. ఇంకా ఎన్ని బిర్యానీలు తింటే వస్తుందండి ఆ రుచి, ఆనందం అసలు. సరే త్వరగా పచ్చడి తీసి ఆ రోట్లో అన్నం వేసి కలపండి, తొందరగా పెట్టండి. మీరు చెప్పే మాటలు వేస్తున్నట్టుంది, ఊరుతున్నట్టుంది కనుక. అరుసి పాకాలు ఇప్పుడు వాళ్ళు చేయాలంటే చేయలేరు, రావాలంటే రాదు. అరుసి పాకాలు ఇప్పుడు అంత టైం కూడా లేదులేమా మాకు. ఇప్పుడు మాకు అంత టైం కూడా లేదు. ఇంత అరుసి పాకాలు చేయలేరు కూడా. మొదటి ముద్ద నువ్వే తింటున్నా. మనరాలకే పెట్టాలి కదా. నాకు పెట్టండి అమ్మా. నేను కూడా తినేస్తున్నా. సరే అయితే మాటలు లేవు. ఊరగాయ మాటలు లేవు, ఓళ్ళు తిండవే. తెల్లగడ్డలు వేసాను నూనెలో. అవి వాడిన తర్వాత తాళింపు పెడుతున్నా. పచ్చడి వేసి తాళింపు పెట్టాలా. పచ్చడి తాళింపు పెట్టి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందమ్మా ఇది? ఉంటుందమ్మా ఒక వారం 10 రోజుల ఉంటుంది. 1 month కూడా ఉంటుంది. ఉంటుంది. నెలకాలాలు ఉండొచ్చు, 3 భాగాలు. మనమైతే ఎన్ని రోజులు వాడం? వారం 10 రోజులు. ఫస్టే చెప్పిలా వారం 10 రోజులు ఉండొచ్చమ్మా. నేను తెల్లగడ్డలు బాగా కనిపిస్తాయి. ఇంకా వేయాలంటే నువ్వు అంటే మనం ఇప్పుడే తినొచ్చా లేకపోతే ఇంకా స్టోవ్ అదే మాగాల? తినొచ్చు, ఇప్పటి నుంచే తినొచ్చు. సరే, ప్రస్తుతానికి ఈ వంటకం మాత్రం అయిపోయిందండి. ఈ వంటకం రుచిపాకాలు చూసి నా మనవాళ్ళు మెచ్చుకున్నారు. ఇదే వంటకంతో ఇంకొకసారి వంటకంతో కలుగుతామండి.